అది అత్యంత లోతైన బావి. పైకి చిన్నగా కనిపించినా లోతుగా ఉంటుంది. పొరపాటున కాలు జారితే అంతే సంగతులు. ప్రాణాలు పాతాళంలోనే. నూతిలో ప్రాణాలు సమాధి కావలసిందే. పైకొచ్చే మార్గమే లేదు. అలాంటి బావిలో హఠాత్తుగా ఓ అమ్మాయి పడిపోయింది. అమ్మాయి బావిలో ఎందుకు పడింది? నీళ్లు తోడుతో ప్రమాదవశాత్తు కాలు జారిందా? చుట్టూ నీళ్లు, పైకొచ్చే మార్గమే లేదు. భయంతో బెంగటిల్లిపోయిందా యువతి. ఆ వెంటనే ఆవేశంగా బావిలోకి దూకాడు యువకుడు. అమ్మాయిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. నిలువెత్తు లోతులో నీళ్లు మింగేసి అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని ఎలా రక్షించాలో తెలియలేదు. ఆమెను ఎలాగైనా కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ యువకుడు కూడా నీట మునిగిపోతుంటే బావి చుట్టూ ఉన్న జనంలో టెన్షన్. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్ఐ రాజేష్ నూతిలోకి దిగాడు. అంత అపాయంలోనూ ఉపాయం వెతికాడు. బావి నీటిలో మునిగిపోయి ఉన్న ఆ యువతిని బయటకు తీసేందుకు ఒంటికి తాళ్లు కట్టాడు. రోప్ సహాయంతో లోపల దిగి ఆవిడ ఒక 20 నిమిషాల పాటు లోపలే కొంచెం సెక్యూర్ చేయగలిగాము. అలా రోప్ సహాయంతో కొంచెం ఆ లోపల ఉండే రాళ్ళను కొంచెం స్టడ్ పెట్టుకొని ఆవిడని నా హ్యాండ్స్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు అలాగే ఉన్నాం. ఈలోపు రోప్స్ అన్ని అందించారు. ముళ్ళేసి రోప్స్ ఇస్తేప్పటికి ఆవిడకి రోప్స్ ఇంతకుముందు ఈ రెస్క్యూ టీమ్ కొంచెం అలవాటు ఉంది నాకు. దాని ప్రకారంగా ఆ రోప్ సహాయంతో ఆవిడకి నడుము దగ్గర కొంచెం బిగించి పైకిచ్చాం. అక్కడి నుంచి ఆమెను స్థానికులు, పోలీసులు కలిపి జాగ్రత్తగా బయటకు లాగారు. ఆ తరువాత ఆ యువతిని రక్షించేందుకు బావిలో దిగి మునిగిపోయిన యువకుణ్ణి రక్షించాడు. తాళ్ల సాయంతో అతగాణ్ణి బయటకు తీశాడు. ఆ తరువాత ఎస్ఐ రాజేష్ను బావిలోంచి నెమ్మదిగా తాళ్ల సాయంతో బయటకు తీశారు. రాజేష్ సాహసాన్ని అందరూ అభినందించారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గొల్లవీధిలో జరిగింది.